నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉన్నదని సామాజికవేత్త డాక్టర్ రాజు బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దశరథ్ నాయకులు అన్నారు. శుక్రవారం స్థానిక బీసీ భవన్ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రిటైర్డ్ అధ్యాపకులు ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సన్మాన గ్రహీతలు కేవలం విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా సామాజిక చైతన్యానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్లు దాసరాజు జయరాజు, చేకుండే మురళి యాదవ్, గోపీనాయక్, సిరసాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కోల సైతులు, బాసనగిరి, నాగభూషణం, దుర్గయ్య, సుధాకర్, మహేష్ గౌడ్, ఎల్లయ్య, ఎర్రయ్య, మధుసూదన్, నాగరాజు, యాదగిరి, రాజేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయురాలు అరుణ, మంగమ్మలను కూడా సన్మానించారు. విద్యాదానం గొప్పది. ఆ విద్య ఉన్నది కనుక ఈ రోజున ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక రాజకీయవేత్తగా, ఒక సామాజికవేత్తగా ఈ రోజున ఎంతోమంది మనం ఇక్కడ పాల్పంచుకునే యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నామంటే ఆ రోజున విద్య లేకుండా ఉంటే ఇలా అజ్ఞానులుగా తయారయ్యి ఈ సమాజం ఎడిపోతున్న మాకెందుకు మీగా ఉంటే ఏదైతే అని చెప్పేసి మనం అజ్ఞానంతో ఉండేవాళ్ళం కనుక ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని మన బోధించిన తల్లిదండ్రులతో పాటు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి ఆ ఇద్దరి తర్వాత మూడో వ్యక్తిని గౌరవించాలని చెప్పేసి ఆ రోజుల్లోనే కొనియాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చేయడమే కాదు ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్తున్న ఈ గురువులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా స్కూళ్ళన్నీ కూడా మార్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ మా స్కూల్కి వచ్చేసి బాత్రూమ్ కట్టేయండి, మా స్కూల్కి వచ్చేసి వాటర్ ట్యాంక్ కట్టేయండి, మా స్కూల్కి వచ్చేసి చేయండి అని చెప్పేసి బట్లాడుతున్న ఈ టీచర్లందరికీ ప్రత్యేక అభివాదం తెలియజేస్తూ అందరూ కూడా అటువైపు మళ్ళీ కాస్తంత మన స్కూళ్ళు మార్చుకున్నాం, పిల్లల్ని ఆడిపో తీసుకెళ్దాం, దాంట్లో పాత్ర మీరు పోషించాలని చెప్పేసి దాతృత్వం ఉన్నవారు, డబ్బు ఉన్నవారు, పెట్టగలిగిన వారు ఎవరైనా సరే స్కూళ్ళు మార్చడానికి ప్రయత్నం చేయాలని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ అర్జనని మనం ఒప్పుకోవాలని చెప్పేసి అందరికీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా డాక్టర్ రాజు గారి ఆశీస్సులతోన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ శుభాకాంక్షలు. డాక్టరేట్ పట్టాలు కూడా పొందారు, అంత గొప్పవారు. అదేవిధంగా కవి, మంచి పాట రచయిత, తర్వాత పద్య రచయిత, ఎన్నో పండితులు కాబట్టి వారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా మరో విద్యా ప్రధాన పొందారు చంద్రనాథ్ సారు, ఇది కూడా వారు కూడా మంచి సమాజ సేవకులు, మంచి పేరున్న వ్యక్తి, సీనియర్ ఉపాధ్యాయులు. ముఖ్యంగా ఎస్టీలో అయితే మొట్టమొదటి ఉపాధ్యాయులు చంద్రనాథ్ సార్ కాబట్టి వారిని ప్రత్యేకంగా మీ నిజమైన ఉపాధ్యాయులు భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొరకు చదివే కార్యక్రమాలు కానీ, ఉద్యమాలు కానీ, లేకపోతే అభివృద్ధి కోసం కానీ, మోడల్ అభివృద్ధి కోసం కానీ చైతన్యం చేస్తారని, మీ వంతుల సహాయకాలను ఎప్పుడు వెళ్ళవెళ్ళ అందిస్తారని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ ప్రధానమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు, ఇతర ఉపాధ్యాయులకు, వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అలానే ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయుల దినోత్సవంతో మొదలుపెట్టి విజయనగరం పట్టణంలో అందరూ కూడా కలిసి ఐక్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్యక్రమాలు అందరూ కూడా ఈ విధంగా దిగ్విజయంగా చేయాలనుకుంటున్నారు. మరొక వారు ఎవరైతే ఈ సన్మాన గ్రహీతలు ఉన్నారో సార్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీ యొక్క సమయాన్ని కూడా ఇద్దరు ఆరోగ్యంగా దిగేయాలి కాబట్టి అన్యంగా భావించకుండా లోపల ఉన్న కానీ స్థానికంగా ఉన్నా కానీ మీ యొక్క సమయాన్ని ఇక్కడ కౌలులను, కళాకారులు, సాహిత్యం ఉన్న వాళ్ళు అందరూ కూడా రాష్ట్రాల కూడా డాక్టర్ గారి కోరుకుంటూ ముగిస్తున్నాను. మూలకి సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు చదువు చెప్పిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈరోజు అంబేద్కర్ పూలయ్య తరపున బహుజనులంతా సన్మానం చేసిన
శుభాకాంక్షలు తెలుపుతూ వారికి సన్మానం నిర్వహించడం జరిగినది. ఈ సన్మానం ఒక మహా ఉత్తమైనది. అంటే సన్మానం అంటే ఒట్టి సన్మానం కాదు. ఆ గురువులు అనేవాళ్ళు మనకు విద్యను నేర్పి మనం ఇంతటి వాళ్ళు చేసే వాళ్ళని వారి గురువుగా ఉంటాము. ప్రతి దాంట్లో ఎవరైతే మనకు ఒక పని చెప్పి నేర్పిస్తామో వాళ్ళని కూడా గురువుగా అనటం అనేది మన ఒక గురువుగారికి చెప్పడం కూడా జరిగింది. అది చాలా సంతోషం. కాబట్టి ఈ భవనంలో అన్ని కులాల వాళ్ళు కూడా ఒక రకంగా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ప్రతిసారి ఏ కార్యక్రమమైనా కానీ పోతూ ఉన్నాం. ఈరోజు ఈ గురువుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిర్యాలగూడ బీసీ జేఏసీ తరఫున ఈరోజు ఈ సన్మానం నాకు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం. జేఏసీ మిర్యాలగూడ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఈనాటి కార్యక్రమం చాలా చైతన్యవంతంతో కూడుకున్నదని భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరికొన్ని నిర్వహించడం ద్వారా నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ చాలా చైతన్యవంతంగా ప్రతిభావంతంగా తయారవుతుందని పేరు తెచ్చుకుందామని అభిలషిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరినీ పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులను పిలిచి వీళ్ళంతా కూడా సన్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు. మనము ఏ కార్యక్రమం చేసినా మనమే జెంట్స్మే గ్యాదర్ అవుతున్నాం. మనం ఇంకా వెనుకబడి ఉండడం కారణం మహిళల్ని ప్రోత్సహించకపోవడం. మహిళల్ని ఎదుగుతున్న పిల్లల్ని మనం ప్రోత్సహించి వాళ్ళను కూడా విలీనం చేస్తే మనం ప్రతి చోట సక్సెస్ అవుతామని తెలుపుతూ ఇక ముందు కార్యక్రమాల్లో వాళ్ళను పాల్గొనే విధంగా చూడాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మనం చూస్తే ప్రతి ఇంటిలో మనం ఉన్నారు. మరి ఆ విధంగా ఉండడానికి గల కారణం మనకు తెలుసు. మన జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. అందుకే నేను ఈ ఎదుగుతున్నటువంటి ఈ తరానికి చెప్తున్న వాళ్ళు ఎన్నో బాధలు అనుభవించి చదువురి మాయమ్మ జరా చదువురి, చదువుల్లో సారమెరిగి చదువురి, కష్టమనక ఇష్టపడి చదువురి, మీ కష్టాలెన్నో తొలుగు చదువురి. చదువురి మాయమ్మ జరా చదువురి, కష్టమనక ఇష్టపడి చదువురి, మీ కష్టాలెన్నో తొలుగు చదువురి. ఆడబిడ్డల చదువు కొరకు బాధలెన్నో ఎల్లబోచి బడులు పెట్టి నడిపినారు సావిత్రి పూలేబాయి. సావిత్రి పూలేబాయి, సావిత్రి పూలేబాయి, సావిత్రి పూలేబాయి, సావిత్రి పూలేబాయి, సావిత్రి పూలేబాయి. బాధలెన్నో ఎల్లబోసి బడులు పెట్టి నడిపినారు, బడులు పెట్టి నడిపినారు. చదువురి మాయమ్మ జరా చదువురి, చదువుల్లో సారమెరిగి చదువురి, కష్టమనక ఇష్టపడి చదువురి, మీ కష్టాలెన్నో తొలుగు చదువురి, మీ కష్టాలెన్నో తొలుగు చదువురి, మీ కష్టాలెన్నో తొలుగు చదువురి.